శ్రీమద్ భగవద్గీత అనుసారంగా భగవంతుని అవతరణ యొక్క సత్యమైన ప్రమాణాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. गीता के चौथे अध्याय का 7वां श्लोक. గీత 4వ అధ్యాయం యొక్క 7వ శ్లోకం. अर्थात जब धर्म की ग्लानि होती है, अधर्म या विधर्म बढ़ता है, तब मैं आता हूँ. అనగా ధర్మానికి ఎప్పుడైతే గ్లాని అవుతుందో, అధర్మం లేక విధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు నేను వస్తాను. धर्म की ग्लानि अर्थात एक व्यापी भगवान को सर्वव्यापी बता देते हैं. ధర్మగ్లాని అనగా ఏకవ్యాపి భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తారు. जैन और वैदिक प्रक्रिया के अनुसार कलयुग के अंत में ही धर्म की ग्लानि होती है. జైనీయులు మరియు వైదిక్ ప్రక్రియ అనుసారంగా కలియుగం అంతంలోనే ధర్మగ్లాని జరుగుతుంది. क्योंकि कलयुग अंत तक अनेक धर्म स्थापित हो जाते हैं ఎందుకంటే కలియుగం అంతం వరకు అనేక ధర్మాలు స్థాపన అయిపోతాయి. और सब धर्म चौथे युग की चौथी अवस्था में तमो प्रधान बन जाते हैं. మరియు అన్ని ధర్మాలు 4వ యుగంలోని 4వ అవస్థలోని తమో ప్రధానంగా అయిపోతాయి. क्योंकि सृष्टि रूपी मकान या वृक्ष की हर चीज चतुर्युगी की तरह सत्व प्रधान, सत्व सामान्य, रजो और तामसी इन 4 अवस्थाओं से अवश्य गुजरती है. ఎందుకంటే సృష్టి రూపీ ఇల్లు లేక వృక్షంది ప్రతి వస్తువు 4వ యుగం వలె సత్వ ప్రధానం, సత్వ సామాన్యం, రజో మరియు తాంసి ఈ 4 అవస్థలలోని తప్పకుండా ప్రసారం అవుతాయి. सर्वभूतानि सम्मोहम सर्गे यान्ति परंत. गीता के 7वें अध्याय का 27वां श्लोक. సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతక్. గీత 7వ అధ్యాయం యొక్క 27వ శ్లోకం. अर्थात सब प्राणी कल्पांत काल अर्थात चतुर्युगांत में संपूर्ण मूढ़ता को पहुंच जाते हैं. అనగా ప్రాణులందరూ కల్పాంతకాలం అనగా చతుర్యుగాంతంలోని సంపూర్ణ మూఢతకి చేరుకోబడతాయి. अवजानन्ति मां मूढ़ा मानुषीं तनुमाश्रितम्. అవజానంతి మాం మూఢ మానుష్యం తనుమాశ్రితం. अर्थात मूर्ख लोग मानवीय शरीर का आधार लेने वाले मुझ ऊंची स्थिति समान काशी कैलाशी वासी हीरो की अवज्ञा करते हैं. वो मूर्ख प्राणियों के ईश्वर समान स्वरूप को जल्दी नहीं पहचान पाते हैं. అనగా మూర్ఖ జనులు మానవీయ శరీరాన్ని ఆధారంగా తీసుకున్న నన్ను ఉన్నత స్థితి సమానంగా కాశీ కైలాస్ వాసి హీరోని అవజ్ఞ చేస్తారు. ఆ మూర్ఖ ప్రాణులు ఈశ్వర సమానమైన వారి స్వరూపాన్ని త్వరగా గుర్తించలేకపోతారు. शास्त्र अनुसार कलयुगांत में कल की अवतार. శాస్త్రాల అనుసారంగా కలియుగం అంతంలోని కల్కి అవతారం. कलयुग के अंत में भगवान का गायन कलंकीधर के रूप में होता है. కలియుగం అంతంలోని భగవంతుడి గాయనం కలంకీధరుడి రూపంలో అవుతుంది. कल की पुराण स्वतंत्रता के बाद भारत में एक ऐसे महापुरुष का उदय होगा जो वैज्ञानिकों का भी वैज्ञानिक होगा. वह आत्मा और परमात्मा के रहस्य को प्रकट करेगा. आत्मज्ञान उसकी देन होगी. उसकी वेशभूषा साधारण होगी. उसका स्वास्थ्य बालकों जैसा, योद्धाओं की तरह साहसी, अश्विनी कुमारों की तरह वीर, युवा व सुंदर, शास्त्रों का प्रकांड पंडित व मानवतावादी होगा. కల్కి పురాణం. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో ఒక మహాపురుషుడు జన్మిస్తారు. వారు వైజ్ఞానికులకు కూడా వైజ్ఞానికుడై ఉంటారు. ఆయన ఆత్మ పరమాత్మల రహస్యాన్ని వెల్లడి చేస్తారు. ఆత్మజ్ఞానం వారి వరప్రసాదం అవుతుంది. వారి వేషధారణ సాధారణంగా ఉంటుంది. ఆయనది పసిపిల్లల వంటి ఆరోగ్యం, వీరుల వంటి సాహసం, అశ్వనీ కుమారుల వలె వీర యువకుడు, సుందరుడు, శాస్త్రాల యొక్క ప్రకాండ విద్వానుడు లేక మానవతావాది అయి ఉంటారు. भविष्यवक्ताओं ने भी कहा. नास्ट्रेडमस ने अपनी पुस्तक सेंचुरीज में भविष्य कथनों का वर्णन किया है. భవిష్యవక్తలు కూడా అన్నారు.
నాస్ట్రదామస్ తన పుస్తకంలో సెంచరీలో భవిష్య కథనాల గురించి వర్ణన చేశారు. एक विद्वान शांति दूत सभी राष्ट्रों पर हावी होगा. ఒక విద్వానుడు శాంతిదూత అన్ని రాష్ట్రాలలోని నలువైపుల నుంచి చుట్టిముట్టి వశపరుచుకునేవాడవుతారు. इस राजनेता का नाम वरण या शरण होगा. ఈ రాజనేత పేరు వరణ్ లేక శరణ్ అవుతుంది. शीघ्र ही पूरी दुनिया का मुखिया होगा महान शायरन. శీఘ్రంగా పూర్తి ప్రపంచానికి నాయకుడుగా అవుతారు మహాన్ షారియాన్. उसकी ख्याति आसमान चुमेगी అతని కీర్తి ఆకాశాన్ని తాకుతుంది और वह विजेता के रूप में सम्मान पाएगा. మరియు అతను విజేత రూపంలోని గౌరవాన్ని పొందుతాడు. सांप्रदायिकता और शत्रुता के एक लंबे दौर के बाद सभी धर्म तथा जातियां एक ही विचारधारा को मानने लगेंगी. సాంప్రదాయికత మరియు శత్రుతకి ఒక కాలచక్రం తరువాత అన్ని ధర్మాలు మరియు జాతులు ఒకే విచారధారణని ఒప్పుకోవటం జరుగుతుంది. तीन तरफ से घिरे समुद्री क्षेत्र में वह जन्म लेगा. మూడు వైపుల నుండి చుట్టుముట్టబడిన క్షేత్రంలోని అతను జన్మని తీసుకుంటారు. जो बृहस्पतिवार को अपना अवकाश दिवस घोषित करेगा. అది బృహస్పతి దినంని తన అవకాశ దినంగా ఘోషితం చేయటం జరుగుతుంది. उसकी प्रशंसा और प्रसिद्धि सत्ता और शक्ति बढ़ती जाएगी. అతని ప్రశంస మరియు ప్రసిద్ధి సత్తా మరియు శక్తి పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. और भूमि व समुद्र में उस जैसा शक्तिशाली कोई न होगा. మరియు భూమి సముద్రంలోని అతని వలె శక్తిశాలి ఇంకెవ్వరూ ఉండరు. तीन तरफ समुद्र से तो भारत ही घिरा हुआ है. మూడు వైపుల నుండి సముద్రంతోనైతే చుట్టుముట్టబడినది భారతే అయ్యింది. नास्ट्रेदमस की भविष्यवाणियों के ज्ञाता महाराष्ट्र के ज्योतिषाचार्य डॉक्टर रामचंद्र जोशी ने इस पर एक मराठी में पुस्तक लिखी है. నాస్ట్రదామస్ భవిష్యవాణిల జ్ఞాత మహారాష్ట్ర జ్యోతిష్యాచారుడు డాక్టర్ రామచంద్ర జోషి దీని మీద మరాఠీలోని ఒక పుస్తకాన్ని వ్రాసారు. इस पुस्तक का नाम है ఈ పుస్తకంది పేరయ్యింది 21व्या शतकाकडे झेपावताना जगातील सर्वश्रेष्ठ भविष्यवेत्ता मायकल नास्ट्रेदमस यांचे जागतिक स्तरावरचे भविष्य. 21వ शतकाकडे झेपावताना जगातील सर्वश्रेष्ठ भविष्यवेत्ता मायकल द नास्ट्रेदम यांचे जागतिक स्तरावरचे भविष्य. इस पुस्तक के पृष्ठ 32-33 पर नास्ट्रेदमस की सेंचुरी का हवाला देते हुए लिखते हैं. ఈ పుస్తకంలోని పేజ్ నెంబర్ 32-33లోని నాస్ట్రదామస్ ది సెంచురీ ప్రమాణంనిస్తూ వ్రాసారు. स्वर्णयुग रामराज्य आ रहा है. महासत्ता अधिकारी भारत ही नहीं सारी पृथ्वी पर स्वर्णयुग लाएगा और ఆగండి, స్వర్ణయుగం రామరాజ్యం రానున్నది. మహాసత్తా అధికారి అది భారత్నే కాదు మొత్తం పృథ్వీ మీద స్వర్ణయుగాన్ని తీసుకొని వస్తుంది. अपने सनातन धर्म का पुनरुत्थान करके यथार्थ सर्वश्रेष्ठ हिंदू राष्ट्र बनाएगा. తమ సనాతన ధర్మాన్ని పునరావృత్తంని చేసి యథార్థ సర్వశ్రేష్ఠ హిందూ రాష్ట్రంని తయారు చేయనున్నది. एंडरसन अमेरिका अरब राष्ट्रों सहित मुस्लिम बहुल राज्यों में आपसी क्रांतियां और भीषण रक्तपात होंगे. इस बीच भारतवर्ष में जन्मे महापुरुष का प्रभाव व प्रतिष्ठा बढ़ेगी. यह व्यक्ति इतिहास का सर्वश्रेष्ठ मसीहा होगा. वह एक मानवीय संविधान का निर्माण करेगा जिसमें सारे संसार की एक भाषा, एक संघीय राज्य, एक सर्वोच्च न्यायपालिका, एक झंडे की रूपरेखा होगी. అండర్సన్ అమెరికా అరబ్ రాష్ట్రాలతో సహా అనేక ముస్లిం రాజ్యాలలో పరస్పరంలో తిరుగుబాట్లు మరియు భయంకరమైన రక్తపాతాలు జరుగుతాయి. ఇటువంటి సమయంలో భారతదేశంలో జన్మించిన ఒక మహాపురుషుడి ప్రభావం ప్రతిష్ట పెరుగుతుంది. ఈ వ్యక్తి చరిత్రలో సర్వశ్రేష్టమైన వాక్యాత ప్రవక్త అవుతారు.
ఆయన ఒక మానవ రాజ్యాంగాన్ని తయారు చేస్తారు. దానితో ప్రపంచం అంతటా ఒకే భాష, ఒకే సంఘటిత రాజ్యం, ఒకే సర్వోన్నతమైన న్యాయపాలన, ఒకే ఛత్రఛాయ జెండా యొక్క రూపురేఖ ఉంటుంది. गेरार्ड क्राइसे, हॉलैंड। भारत देश में एक ऐसे महापुरुष का जन्म हुआ है जो विश्व कल्याण की योजनाएं बनाएगा। గ్రెరార్డ్ క్రాయిసే, హాలండ్. భారతదేశంలో ఒక ఎటువంటి మహాపురుషుడి జన్మ జరుగుతుందంటే ఆయన విశ్వ కళ్యాణం కోసం ప్రణాళికల్ని తయారు చేస్తారు. जूल बर्न, संसार के सबसे समर्थ व्यक्ति का अवतरण हो चुका है। वह सारी दुनिया को बदल देगा। उसकी आध्यात्मिक क्रांति सारे विश्व में छा जाएगी। एक और संघर्ष होंगे, दूसरी ओर एक नई धार्मिक क्रांति उठ खड़ी होगी जो आत्मा और परमात्मा के नए नए रहस्य को प्रकट करेगी। वह महापुरुष 1962 से पूर्व जन्म ले चुका है। उसके अनुयायी एक समर्थ संस्था के रूप में प्रकट होंगे और धीरे धीरे सारे विश्व में अपना प्रभाव जमा लेंगे। असंभव दिखने वाले कार्य को भी वे लोग उस महापुरुष की कृपा से बड़ी सरलता से संपन्न करेंगे। జూల్ బర్న్, ప్రపంచంలో అందరికంటే సమర్థుడైన వ్యక్తి యొక్క అవతరణ జరిగిపోయింది. ఆయన ప్రపంచాన్నంతా మార్చివేస్తారు. ఆయన ఆధ్యాత్మిక విప్లవం విశ్వమంతటా వ్యాపిస్తుంది. ఒకవైపు సంఘర్షణలు జరుగుతాయి, మరొక వైపు ఒక కొత్త మత సంబంధమైన విప్లవం తలెత్తుతుంది. అది ఆత్మ పరమాత్మలని గురించి కొత్త కొత్త రహస్యాలని వెల్లడి చేస్తుంది. ఆ మహాపురుషుడు 1962వ సంవత్సరంకి ముందే పునః జన్మని తీసేసుకున్నారు. ఆయన శిష్యులు ఒక సమర్థవంతమైన సంస్థగా ప్రత్యక్షమవుతారు. నెమ్మది నెమ్మదిగా విశ్వమంతటా తమ ప్రభావాన్ని స్థిరం చేసుకుంటారు. అసంభవంగా కనిపించే కార్యాలను కూడా వారు ఆ మహాపురుషుడి కృపతో చాలా తేలికగా సంపూర్ణం చేస్తారు. प्रोफेसर कीरो, भारत का अभ्युदय एक सर्वोच्च शक्ति के रूप में हो जाएगा, पर उसके लिए उसे बहुत कठोर संघर्ष करने पड़ेंगे। देखने में यह स्थिति अत्यंत कष्टदायक होगी, पर इस देश में एक फरिश्ता आएगा जो हजारों छोटे छोटे लोगों को इकट्ठा करके उनमें इतनी आध्यात्मिक शक्ति भर देगा कि वे लोग बड़े बड़े बुद्धिजीवियों की मान्यता मिथ्या सिद्ध कर देंगे। ప్రొఫెసర్ కీరో, భారతదేశ అభ్యుదయం ఒక సర్వోన్నతమైన శక్తి రూపం ద్వారా జరుగుతుంది. అయితే దానికోసం ఆ శక్తి చాలా కఠినమైన సంఘర్షణ చేయాల్సి వస్తుంది. ఈ స్థితి చూడడానికి అత్యంత కష్టదాయకంగా ఉంటుంది. కానీ ఈ దేశంలో ఒక దేవదూత వస్తారు. ఆ ఫరిస్తా వేల సంఖ్యలో చిన్న చిన్న వాళ్ళని, సాధారణ ప్రజల్ని ఏకం చేసి వారిలో ఎంతటి ఆధ్యాత్మిక శక్తిని నింపుతుందంటే దానితో వారు గొప్ప గొప్ప బుద్ధివాదుల నమ్మకాలను వమ్ము చేసి చూపిస్తారు. गोपीनाथ शास्त्री, अवतारी महापुरुष द्वारा जबरदस्त वैचारिक क्रांति होगी जिसके फलस्वरूप शिक्षण पद्धति बदल जाएगी। वर्तमान शिक्षा प्रणाली केवल पेट भरने तक ही सीमित है। कथित आत्मज्ञानहीन बुद्धिजीवियों से लोगों की घृणा होगी। भारतवर्ष का एक ऐसा धार्मिक संगठन नेतृत्व करेगा जिसका मार्गदर्शक स्वयं भगवान होगा। धार्मिक आश्रम जन जागृति के केंद्र बनकर कार्य करेंगे। గోపీనాథ్ శాస్త్రి, అవతార పురుషుని ద్వారా గొప్ప ఆలోచనాత్మక విచార సంబంధమైన విప్లవం జరుగుతుంది. దాని ఫలితంగా శిక్షణా పద్ధతి మారిపోతుంది. వ్యక్తికి జీవితాన్ని జీవించే కళను ప్రసాదించే నూతన శిక్షణా పద్ధతి వెలుగులోకి వస్తుంది. వర్తమానంలోని శిక్షణా ప్రణాళిక కేవలం పొట్ట నింపుకోవటానికి మాత్రమే పరిమితమై ఉంది. ఆత్మజ్ఞానం లేని బుద్ధిజీవులని చెప్పబడే వారి పట్ల ప్రజలకు అసహ్యం కలుగుతుంది.
భూగర్భ విద్య, రసాయన శాస్త్రం, యంత్ర విద్య, ఖనిజ ధాతువులు, అయస్కాంత విద్య మొదలగు కొత్త ఉత్పత్తి స్థానాలు విజ్ఞానం విస్తారమవుతుంది. దాని నాయకత్వం భారతదేశంలో ఒక ఎటువంటి ధార్మిక ధర్మనిష్ట గల సంఘటన వహిస్తుందంటే దాని మార్గదర్శునిగా స్వయం భగవంతుడు ఉంటారు. ఆ ధార్మిక ఆశ్రమ జనులు జాగృతికి కేంద్రంగా అయ్యి పనిచేస్తారు.